మహిళా సమానత్వం ఇంటి నుండే మొదలు కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలంటే పురుషులు కూడా స్త్రీలను ప్రోత్సహించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని అన్నారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వై ప్రశాంతి మాట్లాడుతూ విద్య ద్వారానే సమానత్వం సాధ్యం అవుతుందని, అందుకే ప్రతి అమ్మాయి తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళా సమానత్వం ఆశించిన స్థాయిలోనే ఉందని, అయినా ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలంటే పురుషులు కూడా స్త్రీలను ప్రోత్సహించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని కోరారు. ఆత్మీయ అతిథులుగా హాజరైన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సూక్ష్మ జీవశాస్త్రం అధ్యక్షులు కె మాధురి మాట్లాడుతూ సామాజిక చైతన్యం ద్వారానే మహిళా సమానత్వం వృద్ధి చెందుతుందని అన్నారు. ముందటి కాలం కంటే ఇప్పుడు స్త్రీల పరిస్థితి ఉన్నతంగా ఉన్నా ఇంకా కొన్ని రంగాల్లో వెనుకబడే ఉందన్నారు. ప్రతికూల అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అన్నారు. స్త్రీలు తాము ఎందులోనూ పురుషుల కన్నా తక్కువ కాదనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సురేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ పారంగి రవి, కళాశాల మహిళా సాధికారత సెల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సభ్యులు శివరాణి, సరిత, మహేశ్వరి, ప్రశాంతి, శిరీష, సావిత్రి, డాక్టర్ జ్యోత్స్న మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.